ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను సార్. అక్కడ సరైనటువంటి బోధనా సిబ్బంది ఎవరు లేరు సార్. అసలు గెస్ట్ ఫ్యాకల్టీని కూడా తీసేశారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్గా వీసీ చేత నియమించబడ్డ క్యాండిడేట్స్ వచ్చేసారు సార్ మాకు బోధించడానికి. దానివల్ల మాకు సబ్జెక్ట్ ఎలా వస్తుంది సార్? ఖచ్చితంగా మేము నష్టపోతున్నాం. బోధనా సిబ్బందికి సరైన కనీసం ఎంట్రన్స్ టెస్ట్ లేకుండానే పిహెచ్డి అడ్మిషన్స్ 1000 వరకు తీసుకున్నారు సార్. వాళ్ళు మాకు బోధించేది మాకు ఏం అర్థమవుతుంది సార్? వెల్ ట్రైన్డ్ పీపుల్ అయితే మాకు అర్థమవుద్ది, మేము నేర్చుకోగలుగుతాం సార్. మాకు అసలు ఫ్యాకల్టీ ఎవరు లేరు సార్. ఇప్పుడు పిహెచ్డి చేస్తున్న వాళ్ళనే తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నారు సార్. మేము ఎలా చదువుకోవాలి సార్? ఇంకా చాలా సౌకర్యాలు లేమితో బాధపడుతున్నాం సార్. విద్యార్థులు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు సార్. సరైన సౌకర్యాలు లేవు సార్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 200 కోట్లు రోసా ఫండ్ కూడా అభివృద్ధి కోసం యూజ్ చేయకుండా, విద్య కోసం యూజ్ చేయకుండా ఆయన వ్యక్తిగత పర్సనల్కి దేనికి యూజ్ చేస్తున్నాడో తెలియదు సార్. పిహెచ్డి 5 లక్షల నుంచి 10 లక్షలు పెడితే పిహెచ్డి అడ్మిషన్ ఇచ్చేస్తున్నారు సార్. కనీసం ఆర్ఈసెట్ కానీ, జేఆర్ఎఫ్ కానీ, పీడిఎఫ్ కానీ, పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ కానీ ఇలాంటి ఎటువంటి ఎంట్రన్స్ టెస్టులు లేకుండానే డైరెక్ట్గా నియమించుకుంటున్నారు సార్. వాళ్ళ చేతే మాకు క్లాసులు చెప్పేస్తున్నారు సార్. మాకు ఏం అర్థమవుద్ది? రేపు భావితరాల భవిష్యత్తు ఏమైపోతుంది సార్? మేము ఏం నేర్చుకోవాలి? యూనివర్సిటీ అంటే చక్కగా నేర్పిస్తారు, ఏదో వచ్చి నేర్చుకుందాం, తెలివితేటలు పెంచుకుందాం, మన నాలెడ్జ్ బేస్ని పెంచుకొని భవిష్యత్తులో సెట్ అవుదామని ఆశతో వస్తాం సార్. కానీ అవన్నీ నీరుగారేలా చేసి ఈ ప్రస్తుత విద్యా వ్యవస్థని భ్రష్టు చేస్తున్నారు సార్. నేను స్టూడెంట్ని సార్. వాళ్ళు కూడా రాజకీయ నాయకులు ఎవరు అనుకుంటారు? స్టూడెంట్ని సార్ నేను. వాళ్ళు ఇలా సమస్యలన్నీ మీ ద్వారా తీసుకొచ్చి సమస్య పరిష్కార మార్గం తీసుకొని మనం ముందుకెళ్తే మాలాంటి పేద విద్యార్థులు ఎంతోమందికి మీరు బతుకు పెట్టినట్టు ఉంటుంది సార్. ఆంధ్ర యూనివర్సిటీ ముఖ్యంగా కరెంట్ వీసీ నాయకత్వంలో ఆయన వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఈయన టైంలో యూనివర్సిటీని చాలా భ్రష్టు పట్టించేశారని చాలా రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి కండి. దాంట్లో భాగంగానే ఇది వచ్చింది. గౌరీ శంకర్ గారు చెప్పేది హాస్టల్ ఫీజులని మొన్న సభలో కూడా చెప్పాను, రాజ్యంగా పెంచేస్తా ఉన్నాను. హాస్టల్ ఫుడ్ క్వాలిటీ ఫుడ్ ఒకటి సరిగ్గా ఉండదు. మెస్ బిల్లు తిన్నా తినకపోయినా 4 నెలలకు ఒకసారి 18,000 నుండి 20,000 రూపాయల వరకు వస్తుంది. టెంపరీ బోధనా సిబ్బంది కూడా ఒకలాంటి ప్రవేశ పరీక్ష పెట్టి కానీ తీసుకోకూడదు. సో వీసీకి నచ్చిన వ్యక్తులను తీసేసుకోవటం వల్ల వాళ్ళు బోధించే పద్ధతులు, వారి బోధనా విధానాలు విద్యార్థులకి అర్థం కావట్లేదు, సరిపోవట్లేదు, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ లేదు. అసలు నిజంగా వీళ్ళకి పాఠాలు చెప్పేంత స్థాయి ఉన్న వ్యక్తులా కాదా అనేది అసలు ఏమాత్రం ఒక ప్రవేశ పరీక్షలు పెట్టకుండా డైరెక్ట్గా అతను ఇష్టారాజ్యంగా వీసీ చేస్తున్నాడు అనేది విద్యార్థి లోకం నుంచి వస్తున్న ఈ విన్నపం. అందరూ యూనివర్సిటీకి వచ్చింది చాలా లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి లేదా పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళకి యూనివర్సిటీలో ఇవ్వాలి చదువులు, ఇవి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇలాంటి టీచింగ్ ఉన్న తర్వాత మేము ఏం చెప్పగలం అనేది గౌరీశంకర్ గారి తాలూకు ఆవేదన. అలాగే దీంట్లో విద్యార్థుల్ని ఉన్నతులుగా తీర్చిదిద్ది సమాజానికి ఉత్తమ పౌరులు అందించాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయం రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మారిపోయింది. ముఖ్యంగా వైసీపీ కేంద్ర కార్యాలయంగా మారిపోయింది ఆంధ్ర యూనివర్సిటీ. కట్టమంచి రామలింగారెడ్డి గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు వీసీలుగా వాళ్ళు నడిపిన విశ్వవిద్యాలయం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ వీసీ దీంట్లో ఇంతకుముందు కూడా ఆవుల సాంబశివరావు గారు చేశారు, సింహాద్రి గారు చేశారు. అప్పుడు కూడా ఎంతో కొంత విలువలను చాలా బలంగా పాటించి దాన్ని ఉన్నత స్థాయిలో పట్టుకెళ్ళారు. కానీ ఈ స్థాయిలో ఎప్పుడు దిగజారిపోలేదు. ఎప్పుడు దీని మీద మాట్లాడదామంటే మీకు యూజీసీ గ్రాంట్స్ మీద నడుస్తున్న యూనివర్సిటీస్ ఇవన్నీ మీరు కూర్చోబెట్టి వ్యక్తిగతంగా మీరు రాష్ట్ర ప్రభుత్వాలు కొమ్ము కాసే పరిస్థితులు ఇక్కడ ఉండకూడదు. ముఖ్యంగా విద్యార్థులు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు. మొత్తం రాష్ట్ర నలుమూలల నుంచి, పైన అరకు దగ్గర నుంచి, మారుమూలనున్న సిక్కోలు జిల్లా నుంచి, విజయనగరం నుంచి అందరూ వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఏదో ఆశగా వస్తే ఇలాంటి బోధనా విధానాలు, ఇలాంటి రాజకీయ కార్యకలాపాలు ఉంటే ఏ విధంగా చదువులు ముందుకెళ్తాయి? దేశం ఎంతో ఖర్చు పెడతా ఉంది. ఇట్స్ ట్యాక్స్ పేయర్స్ మనీ. ఇది ఇన్ని కోట్ల మంది ప్రజలు ప్రతి తిన్నదానికి పనిచేసిన ప్రతి దానికి ట్యాక్సులు కట్టి ఆ డబ్బులు ఎక్స్చేకర్ నుంచి మీకు విశ్వవిద్యాలయాలకు ఇస్తే మీ పర్సనల్ ఫిఫ్టమ్స్ లాగా చేస్తే ఎట్లా? మీ రాజ్యాల్లాగా చేసుకుంటే ఎట్లాగా? వీసీ కూడా అర్థం చేసుకోవాలి. వీసీకి మీ కోపాలు రావచ్చు నేను మాట్లాడుతుంటాయి, కానీ భవిష్యత్తులో ఇదే విశ్వవిద్యాలయంలో ఇప్పుడున్న వీసీ మీరు సరిగ్గా తప్పులు సరిదిద్దుకోకపోతే
మిమ్మల్ని అకౌంటబుల్ చేసే బాధ్యత జనసేన తీసుకుంటుంది. ఎందుకంటే ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయం, జగన్ మోహన్ విశ్వవిద్యాలయం కాదు, ఇది వైసీపీ విశ్వవిద్యాలయం కాదు, ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఇది ఆంధ్ర యూనివర్సిటీ. ఇది మీరు ఇష్టానికి కూర్చోబెట్టి కొద్దిమందికి ఒక ప్రభుత్వానికి కొమ్ము కాస్తానంటే భవిష్యత్తులో మీరందరూ చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీసీ గారికి కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇది మేము మన హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ ఖచ్చితంగా తీసుకెళ్తాం ఇక్కడ జరుగుతున్న అవకతవకలన్నింటినీ. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి యూనివర్సిటీలో ప్రక్షాళన జరగాలి, వాళ్ళకి సరైన బోధనా విధానాలు ఉండాలి. హాస్టల్ ఫీజులు పెంచేసి లేదంటే మెస్ ఛార్జీలు పెంచేసి మీకు చాలా అసలు క్వాలిటీ లేని మీకు బోధనా విధానాలు ఉంటే మరి ఎటు వెళ్తారు? అందుకని వీసీకి ఇంకోసారి నేను ఈ జనవాణి సముఖంగా తెలియజేస్తున్నా, ఆంధ్ర యూనివర్సిటీ వీసీకి విల్ మేక్ యూ అకౌంటబుల్ మిస్టర్ వీసీ. డోంట్ ఫర్గెట్ దిస్.